హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మామిడికాయతో పులుసు చేశాను. మామిడికాయ పులుసు టేస్ట్ చూద్దాం. సూపర్ బాగుంది, చూడండి. మామిడికాయతో చేశాను పులుసు. చాలా అంటే చాలా బాగుంది. మా బాబు తింటున్నాడు. బాగుందంట, చాలా బాగుంది మమ్మీ అంటుంది. మీరేం చేసుకురో కమెంట్ చేయండి. ఎందుకంటే అసలు నాకు కమెంట్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కమెంట్స్ రావట్లేదు. మీరు చూస్తున్నారో చూడట్లేదో నాకు కూడా తెలియాలి కదా. నాకు తెలీదు మీరు చూస్తున్నారో చూడట్లేదో అనేది నా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఏం కర్రీస్ వండుకున్నారు? లంచ్ టైం 2 అవుతుంది ఇప్పుడు. సూపర్ ఉంది అయితే. చాలా అంటే చాలా ఈజీగా జలుబు చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా పప్పు కాకుండా పులుసు చేసి పెడితే సూపర్గా తింటారు. మంచిగా ఉంది, మంచిగా ఇట్లా అంటే స్పైసీగా వెళ్ళిపోతుంది నోట్లోకి. అలా ఇలా ఇంకా అవసరంలా మంచిగా ఇదే ఎక్కువగా చారు ఎక్కువగా పోసుకొని తింటే భలేగుందండి. బాగుంది, చాలా బాగుంది. మా బాబు కూడా చాలా లేట్ తినేటోడు, ఇప్పుడు ఫాస్ట్గా తింటున్నాడు. చూడండి మీరే, ఇంకా బాగా ఫాస్ట్గా తింటున్నారు. ఇలా ఎందుకంటే నాకు కూడా జలుబు చేసింది, అందుకే చెప్తున్నా. ఫుల్ జలుబు చేసింది, దగ్గు చాలా ఉందండి. అందుకని ఇట్లా ట్రై చేసి చూసిన. కూరగాయలు చేస్తే గొంతులో తట్టుకున్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఈ రెసిపీ చేసిన. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచిగా నోటికి రుచి, మళ్ళీ మింగడానికి కూడా బాగుంటుంది. తొందరగా ఇట్లా మామూలు అవసరం అలా లేకుండా తినబుద్ధి కాకపోయినా కానీ చాలా బాగుంది. ఓకేనా? కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ మాత్రం ఇవ్వండి. బాయ్.